దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు అత్యంత ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలకు ప్రాథమిక దశలోనే శాటిలైట్ ద్వారా గుర్తించి రైతులకు చేరవేసే అధునాతనమైన యాప్ను కృషివాస్ కంపెనీ ప్రవేశపెట్టింది. ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ ఆధారంగా అభివృద్ధి చేసిన కృషివాస్ యాప్ను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 50,000 ఎకరాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఈ యాసంగి సీజన్ నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ సంస్థ జాతీయ వరి పరిశోధన సంస్థ మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి కంది, వరి మరియు శనగ పంటలపై రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా పంట దిగుబడులు పెంచడమే కాక వారి నుంచి ఖర్చులను తగ్గించడంలో తోడ్పడుతుంది. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని దమ్మపేట మండలం మల్కాలం గ్రామంలో ఆ సంస్థ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ యాప్ వల్ల రైతులకు ఎటువంటి మేలు జరుగుతోందని నాటిక రూపంలో ప్రదర్శించారు. రైతుల పొలాల్లో ఎటువంటి సెన్సార్లు అమర్చకుండా ఉపగ్రహాల ద్వారా మనుషుల అవసరం లేకుండా రోజువారీ రైతుల కమతాలను పరిశీలించి ముందస్తుగా సమాచారాన్ని రైతుల మొబైల్కు అందిస్తుందని, తదనుగుణంగా రైతాంగం సమస్య ఉన్నవారు పొలం యొక్క ఆ ప్రదేశానికి వెళ్లి యాజమాన్య చర్యలు చేపట్టవచ్చని కృషివాస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సుచరిత అన్నారు. సమస్యను కనుక్కున్నాను. నా పేరు సుచరిత. నేను కృషివాస్ యాప్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది హైదరాబాద్లో కంపెనీ అండి. ఇది కృషివాస్ అనే యాప్ ఏంటంటే మనది శాటిలైట్ డేటాని బేస్ చేసుకొని రైతుల పొలాలను వారి యొక్క మొబైల్లోనే వారి పంట ఆరోగ్యం అనేది, పొలంలో ఇప్పుడు ఏదైనా పురుగు సమస్య కానీ ఏదైనా తెగులు కానీ లేకపోతే పోషక లోపాలు కానీ ఏదైనా ఎదుగుదల లేకపోవడం కానీ వాతావరణం ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకి ఈ యాప్లో అనేది చూపిస్తుందండి. దాని ద్వారా ఏమవుతుందంటే రైతు అనేవాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉందో చూసుకొని దానికి తగిన చర్యలు తీసుకోగలరు అనమాట. మన కృషివాస్ యాప్లో ఏంటంటే ఇప్పుడు సమస్య అనేది ఒక పొలంలో చెట్టు వెళ్ళి చూసుకోలేరు అనమాట. సో అది ఎక్కడైతే మొదలవుతుందో అంటే మనకి 4-5 మొక్కల్లో ఉండగానే అది మనకి సూచిస్తుందండి. ఇక్కడ ఈ ప్రదేశంలో మీకు సమస్య ఉంది. మనకి ప్రతిరోజు అలర్ట్స్ అనేది పంపిస్తుంది అనమాట. రైతుల మొబైల్స్కు అలర్ట్స్ పంపిస్తూ ఈ ప్రదేశంలో ఈ రకమైన సమస్య ఉంది, దీనికి ఈ విధంగా చర్యలు తీసుకోవాలి అని. మన దాంట్లో నావిగేషన్ ఉందండి. నావిగేషన్ ద్వారా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో లక్షణాలని బట్టి డయాగ్నోసిస్ అనే టూల్ ద్వారా అది ఏ సమస్య, దానికి ఏ మందులు చేసుకోవాలి, మందుల్లో మనకి జీవ రసాయనాలు ఉంటాయి, ఇంకా వేప నూనె ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటి ఇప్పుడు మొదటి దశలోనే గుర్తించడం ద్వారా మనం వేప నూనె ఇలాంటి వాటితోనే మనం కొంచెం త్వరగా తగ్గించుకోగలుగుతాము. అదే తీవ్రమైన దశలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రసాయనాలు చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం రైతులు అనే వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోయి అది మళ్ళీ పురుగు తగ్గకపోగా దాన్ని పూర్తిగా పంట నష్టం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ముందుగానే గుర్తించడం వల్ల వాళ్ళ ఖర్చు తగ్గుతుంది, దాని ద్వారా పురుగు నాశనం అవన్నీ తగ్గుతాయి, దాని ద్వారా దిగుబడి పెరుగుతుంది అనమాట వాళ్ళ ఖర్చు తగ్గడం ద్వారా. దీనివల్ల మనం మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మాత్రమే దానికి సంబంధించిన చర్యలు తీసుకునేలాగా మనం చెప్తున్నామండి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కూలి పని స్ప్రే చేసుకునే దానికి డబ్బులు తగ్గుతాయి. స్ప్రే ఎక్కడైతే ఉంటుందో అంతవరకే చేసుకుంటాం కాబట్టి మందు కూడా మనం తక్కువ వాడతాం అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టైము కలిసి వస్తుంది, మళ్ళీ ఖర్చు తగ్గుతుంది. సో ఇది మనం ప్రస్తుతానికి దమ్మపేట మండలంలో చేస్తున్నామండి. దమ్మపేట మండలం మొత్తం 22 విలేజ్లు మొత్తం అన్నీ చేస్తున్నాము. ప్రస్తుతానికి మనం 15 విలేజ్లు పూర్తి చేసుకున్నాము. 15 విలేజ్ల్లో కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్లో వాళ్ళ పొలాలు ఇన్స్టాల్ చేయించి వాళ్ళ పొలాలు వాళ్ళకి చూపించి ఇది ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి నేర్పించి వాళ్ళంతటా వాళ్ళు ఎవరి సహాయం లేకుండా అంటే ఒక పురుగు మందు షాప్కి వెళ్ళి మాకు ఈ పురుగు ఇవ్వండి, ఇదేంటో కొంతమంది రైతులకు అసలు ఆ సమస్య ఏంటో కూడా తెలియదు. పురుగు మందుల షాపులకి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటారు. మన దాంట్లో ఏంటంటే అది ఏ సమస్య అని కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. అది ఏ సమస్య, దానికి ఏ మందు చేసుకోవాలో కూడా చూసుకొని రైతే సొంత నిర్ణయం తీసుకోవడానికి ఎవరి సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే చర్యలు తీసుకోవడానికి మన యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రస్తుతానికి మనకి ఈ మండలం మొత్తంలో చాలామంది రైతులు వాళ్ళంతటా వాళ్ళే వాడుతున్నారు, ఎవరి సహాయం లేకుండా.